హాయ్, నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సిరిసిల్లాలో ఒక దురదృష్టకరమైన సంఘటన. మా జర్నలిస్ట్ మిత్రుడు TV9 రిపోర్టర్ ప్రసాద్ గారు గుండెపోటుతో మరణించారు. మా జర్నలిస్ట్ లోకానికి తీరని నష్టం. చాలామంది మన స్టూడియో పక్కనే వాళ్ళు ఇప్పుడు ఉన్నది ఇల్లు కూడా, వాళ్ళకి సంతాపం ప్రకటిస్తూ చాలామంది ప్రముఖులు, బండి సంజయ్ గారు కూడా, KTR గారు, బండి సంజయ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు కూడా వాళ్ళ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రాగడ సానుభూతి బలగం టీవీ ద్వారా కూడా తెలియజేస్తూ మన స్టూడియోకు ఇప్పుడే మన జిందం చక్రపాణి గారు, BRS పట్టణాధ్యక్షుడు సిరిసిల్ల గారు వచ్చారు. చక్రపాణి గారు నమస్తే అండి. ప్రసాద్ గారితో మీకు ఎట్లా ఉండే అనుబంధం అసలు? ప్రసాద్ గారు చిన్నప్పటి నుంచి పూర్తిగా కష్టజీవి. ఆ చిన్నప్పుడు ఆ సంబంధం మా ఇంటి దగ్గర మాకు రిలీజ్ అనే సంబంధం చూసి పెళ్లి చేయడం జరిగింది. తదనంతరం వ్యాపార రీత్యా పెప్సీ దుకాణం పెట్టుకొని చాలా మంచిగా జీవించేవాడు. ఆయనకి ఏ కారణం చేతనో విలేకరిగా కావాలని ఇవాళ విలేకరి అయి పూర్తిగా స్థానంలో ఆయన పాపం ఉందామంటే చూస్తే ఇల్లు లేని పరిస్థితి ఏర్పడ్డది. కానీ అట్లా విలేకరులు చూస్తే చాలామంది ఈ పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పరిస్థితిలో ఉండి చూస్తే పేరుకు విలేకరిగా ఉండి చూస్తే ఇలా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో స్థానిక శాసనసభ్యులు, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాడని చెప్పినాం. అంతేకాకుండా ఈరోజు ముగ్గురు పిల్లలు, ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. కాబట్టి చిన్న ఏజ్లోనే 43 సంవత్సరాల అబ్బాయి ప్రసాద్ గారు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో కొన్ని సంవత్సరాలే అయినా కానీ ప్రజలలో మా పార్టీ వ్యక్తులు కాకుండా వ్యక్తిగతంగా అందరితోటి ప్రేమగా, ఆప్యాయతగా వరుసలు పెట్టి పిలిచి అందరి మనసులు దోచిన గొప్ప వ్యక్తి మన TV9 ప్రసాద్ గారు. TV9 ప్రసాద్గానే పేరు గుర్తించి పొందిన సిరిసిల్లలో చాలా కాలంగా వెంబలాడలో ఉండి 4-5 సంవత్సరాల లోపలనే సిరిసిల్ల అంత పేరు పొందిన గొప్ప వ్యక్తి చిన్న ఏజ్లో చనిపోవడం మాకు చాలా బాధాకరం. అంతేకాకుండా పట్టణంలోని ప్రతి ఒక్కరికి ఇటు సన్నిహితంగా ఉన్నాడు. కాబట్టి ఆయన తరపున మా పార్టీ పక్షాన, మా KTR పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు పొద్దుగా ఉదయం లేవంగానే మిత్రులారా నాకు కూడా ఎంత బాధ అనిపించిందంటే, మార్నింగ్ చేసుడుతోనే ప్రసాద్ గారు మరణించిన విషయం ఇలా ఈ సావు వార్తతో ప్రారంభించడం చాలా దురదృష్టకరం. పొద్దున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో TV9 రిపోర్టర్ విధులు నిర్వహిస్తూ జర్నలిస్ట్ ప్రసాద్ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణం చెందారు. గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సిరిసిల్లలోని హాస్పిటల్కు, అనంతరం కరీంనగర్ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. ప్రసాద్కు మొత్తం ముగ్గురు పిల్లలు మిత్రులారా. ప్రసాద్ నాట్ ఓన్లీ KTR అంటే అన్ని పార్టీలతో కలివిడిగా ఉండేవాడు. అసలు రాష్ట్రంలో 4 జర్నలిస్టులు గుండెపోటుతో ఈ నెల రోజుల్లో 4 జర్నలిస్టులు మరణించారు. ఎక్కువ విధి నిర్వహణలో అసలు జర్నలిస్టులు కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, ఎందుకంటే మన భార్య పిల్లలు కూడా ముఖ్యమే. ప్రసాద్ గారు మరణించినాక KTR గారు కూడా మన బలగం టీవీకి మాట్లాడి మన వెబ్లో వార్త చూసి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం చెందిన TV9 ప్రసాద్ మరణం పట్ల BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రసాద్ మరణం జర్నలిస్ట్ లోకాన్ని తీరని లోటని, ఇంత చిన్న వయసులో మరణించడం బాధాకరమని, జర్నలిస్ట్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. BRS పార్టీ కూడా ప్రసాద్ పిల్లలకు అండగా నిలుస్తుందన్నారు. చాలామంది మన జర్నలిస్ట్ మిత్రులు కూడా సంతాపం ప్రకటించారు. బండి సంజయ్ గారు కూడా TV9 ప్రసాద్ మృతి పట్ల KTR, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ మరియు ఆది శ్రీనివాస్ గారి సంతాపం. సీనియర్ జర్నలిస్టు TV9 రిపోర్టర్ ప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ ఆత్మశాంతికి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు పొన్నం ప్రభాకర్ సానుభూతి వ్యక్తం చేసి ఫోన్ చేసి కూడా మాట్లాడారు ప్రభాకర్ గారు. అలాగే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కూడా సంతాపం ప్రకటించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం BRS, కాంగ్రెస్, ఇతర ప్రముఖ నాయకులందరూ, చీటి నరసింహారావు గారు కానివ్వండి, జిందం చక్రపాణి గారు అందరూ వచ్చారు. మన జర్నలిస్ట్ మిత్రులు వచ్చారు. కిషన్ గారు సీనియర్ రిపోర్టర్. కిషన్ గారు ఒకసారి చెప్పండి, మన అసలు మన కుటుంబ సభ్యుల్లో ఒకరు కోల్పోయిన మనం ఈరోజు ఎట్లా ఫీల్ అవుతుంది? సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ గారు మరణం పొందడం చాలా బాధాకరం. చాలా చిన్న వయసులో వారు గుండెపోటుతో మృతి చెందడం సిరిసిల్ల జర్నలిస్టు కుటుంబాలకు, జర్నలిస్టు మిత్రులకు తీరని లోటు. నిజానికి ఒక ఫ్యాషన్తో ఆ జర్నలిజం వృత్తిలోకి వస్తారు. ప్రజా సమస్యలను వాళ్ళు పరిష్కరిస్తారు, కానీ వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సంస్థలు పెద్దగా జీతాలు ఇవ్వయి. తర్వాత వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా దుర్బలంగా వాళ్ళ పరిస్థితి ఉండడానికి కారణం ప్రసాద్ అన్ననే కారణం. చాలా కలివిడిగా, చాలా జోవియల్గా, అందరితోటి హ్యాపీగా పలకరిస్తూ, నవ్వుతూ, మాట్లాడుతూ, అన్ని పార్టీలతో మమేకమై తను పనిచేస్తున్నటువంటి క్రమంలో చిన్న వయసులోనే మరణించడం. ముగ్గురు పిల్లలు, కుటుంబం కనీసం ఉందామంటే ఇల్లు కూడా లేని పరిస్థితి, అంత దుస్థితి ఉంది. ప్రసాద్ అన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలే.
తర్వాత సిరిసిల్ల లోకల్ నాయకులు కూడా అందరు ఆదుకొని వారి కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ కిషన్ గారు. వేములవాడ జర్నలిస్ట్ సీనియర్ బాబు గారు కూడా వచ్చారు ఇక్కడ. ఎందుకంటే ఇలా మాకు వాస్తవానికి మా వార్త మేము చదువుకునే పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి వచ్చింది. బాబు ఎట్లా ప్రసాద్ ఎటువంటి జర్నీ ఉండే మీతో? మా తోటి మిత్రుడు ప్రసన్న ఇవాళ లేరు అంటే కొంచెం బాధగా ఉంది. దాదాపు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా తనతో మంచి అటాచ్మెంట్ ఉంది. ఎప్పుడు పొద్దున్న లేస్తే వార్తలు అనే ఒక పరితపించే భావజాలం ఉన్న వ్యక్తి ప్రసాద్. పొద్దున్న లేస్తే యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటుంటే పబ్లిక్లో జర్నలిస్ట్ అనగానే వీడు ఎంత వస్తున్నాయి ఏమో అనుకుంటారు. కానీ అదంతా అపోహ మాత్రమే, పుట్టబట్ట మాత్రమే బతకగలుగుతాడు. అయితే పొద్దున్న లేస్తే చాలా ప్రజా సమస్యల పరిష్కారం కోసము చాలామంది పొద్దున్న లేస్తే విలేకరు ఉంటే మాకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది, మాకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది అందరూ అనుకుంటారు. దానిలో భాగంగానే అందరూ కూడా తనకు తెలిసిన సోర్స్ ఈ విలేకరు అనే ఒక పదము ఒక అధికారితో మాట్లాడి సరే ఇది ఒక సమస్య ఉంది పరిష్కరించండి అని చెప్పగలుగుతారు. అది తన రియల్ లైఫ్. కానీ చాలామంది పబ్లిక్లో ఒక అపోహ ఉంటుంది, విలేకరు అంటే వీడు ఏదో అదే రకరకాలు అనుకుంటారు. అదంతా అపోహ మాత్రమే. ఇవాళ ప్రసాద్ ఒక టీవీ9 జర్నలిస్టు. ఇవాళ ఆయన కుటుంబ నేపథ్యం చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నది. 3 ఆడపిల్లలు, ఒక చిన్న కుమారుడు. వాళ్ళ కుటుంబం ఇలా రోడ్డున పడ్డది. ఈ రోడ్డున పడ్డ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు? ఇన్నాళ్ళు నమస్తే పెట్టిన వాళ్ళు, ఇన్నాళ్ళు విలువిచ్చిన వారు ఆ గౌరవం ఇలా కుటుంబానికి ఇస్తారా? ఈ సమాజం తన జీవితంలో ఎంతోమందికి సాయం చేసి ఉండొచ్చు. సరే విలేకరు అనగానే కొంతమందికి సహాయం పొందొచ్చు, కొంతమంది మనం తిట్టవచ్చు. సరే ఒకరికి మనం చేస్తున్నప్పుడు ఇంకొకరు పరోక్షంగా మనం తిడుతూ ఉంటారు. సరే అది కామన్ జరిగే ప్రక్రియ. ఏదేమైనప్పటికీ ఇవాళ ప్రసాద్ లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ యొక్క ప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంటే ఎంత ఘోరం అంటే సొంత ఊర్లో కోనరావుపేట మండలంలో ఆయనకు ఒక ఇంటి జాగా తప్ప ఇల్లు లేదు. ఇక్కడ సిరిసిల్లలో రెంటుకుంటాడు. ఆయన శవాన్ని ఎక్కడో పెట్టాలో కూడా తెలియని పరిస్థితి. అలా బంధువులు ఇంటి కూడా పెట్టి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే జర్నలిస్టుల పరిస్థితి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎంత అన్యాయం అంటే. అలాగే బొల్లి రామ్మోహన్ గారు కూడా ఇంతకుముందు ప్రసాద్ అంత్యక్రియల దగ్గరికి వచ్చారు. చెప్పండి రామ్మోహన్ గారు, ఎట్లా అసలు ఈ జర్నలిస్టులకు ఇటువంటి దుర్భరమైన పరిస్థితి వస్తుంది? ఇట్లా అర్ధాయుష్తో మరణిస్తున్నారు ఈ ట్రస్ట్కి గురి. మీరు ఎట్లా ప్రసాద్తో ఎట్లా ఉండేది? సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి టీవీ9 రిపోర్టర్ గర్దాస్ ప్రసాద్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయము. అదేవిధంగా వారి కుటుంబానికి, వారి పిల్లలకు, భార్యకు అందరికీ కూడా నేను తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇలా ఉదయమే 6 గంటలకు నాకు ప్రసాద్ గారు, టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ గారు మరణించారని చెప్పి ఫోన్ వస్తే అరే నేను చాలా పరిశాన్ అయిపోయినా. మాతోటి సన్నిహితంగా అన్న రామన్న అని చెప్పి అనుకుంటూ మాట్లాడుకుంటూ మాతోటి ఎప్పుడు కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి, చాలా సంవత్సరాలుగా మీడియా రంగం లోపల ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా వార్తల కోసము పరితపిస్తూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా బండిలో పెట్రోల్ లేకపోయినా కానీ ఎవరినో ఒకరిని అడుక్కొని అక్కడికి పోయి వార్తలు సేకరించినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు చనిపోయారు అన్న తర్వాత నేను వారి కుటుంబం దగ్గరికి, వారి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా నా మనసు పూర్తిగా కలిసివేసింది. ఎందుకనంటే ఉండడానికి ఇల్లు లేదు, ఎక్కడో కిరాయికి, వాళ్ళ సొంత ఊళ్ళోనైనా కుండ్రోపేటలోనైనా ఏమైనా ఇల్లు జాగా ఉన్నదంటే అది లేదు. అంటే విలేకరుల పరిస్థితి ఎంత దీనంగా ఉంది, ఎంత దారుణంగా ఉంది. తెల్ల బట్టలు వేసుకొని తెల్లాలేసి బండి మీద తిరిగే వరకల్లా వాళ్ళకేం తక్కువ, వాళ్ళు మంచిగా ఉన్నారు అని చెప్పి అనుకునే భావము సమాజంలో ఉంది. ఇక్కడికి వస్తే ఇప్పుడు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ భార్య పరిస్థితి. ఇప్పుడు అందరం ఉంటాం కావచ్చు, అయ్యో 4 రోజులు బాధపడతాం కావచ్చు, అంతో ఇంతో సహాయ సహకారం చేస్తాం కావచ్చు. కానీ తదనంతరము వారి కుటుంబానికి ఎవరు దిక్కు? అర్ధరాత్రి అవసరం పడితే, వాళ్ళ పిల్లలకు ఏదైనా సమయం అవసరం పడితే ఎవరు ఉండాలి వాళ్ళ కుటుంబానికి? నేను అనేది విలేకరి సమాజానికి ఒకటి చెప్తా ఉన్నా, దయచేసి విలేకరిగిరి చేస్తూ సైడ్ బిజినెస్ కూడా చేసుకోండి. లేకపోతే ఇప్పుడు ఈ కుటుంబాన్ని చూస్తుంటే మా మనసు విపరీతంగా కలిసివేస్తూ ఉంది. మనకి ఎవరు కారు. నేను టీవీ9 యజమాన్యాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా వీరి కుటుంబాన్ని ఖచ్చితంగా మీరు ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈరోజు వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకొని మన స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు వారి కుటుంబానికి 50,000 ఆర్థిక సహకారం, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. వారు లేకపోవడము పత్రికా రంగానికి, ముఖ్యంగా నాకు కూడా ఎప్పుడు కూడా కలిసిన రామన్న అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉండే వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. మొత్తానికైతే ప్రసాద్ మరణం మాత్రం అందరినీ కలిసివేసిన మిత్రులు. మార్నింగ్ న్యూస్ కూడా వాస్తవానికి మేము ఇలా వాయిదా వేసినాం.
వాస్తవానికి జర్నలిస్ట్ మిత్రులు కూడా ఆలోచన చేయాలి. అసలు ఈ విధి నిర్వహణలో స్ట్రెస్కు అస్సలు గురికాకండి. మన పిల్లల భవిష్యత్తు ఏంది, ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ పాలసీలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మన పిల్లలు రోడ్డు మీద పడితే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే 1 రోజు 2 రోజులు సానుభూతి వ్యక్తం చేస్తారు. 2-3 పిల్లలు చూస్తే అయితే ఎంత అన్యాయం అంటే కేటీఆర్ గారు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు కూడా ధన్యవాదాలు సార్. ప్రెస్ క్లబ్ నుంచి ఒక రిక్వెస్ట్ చేయగానే అంత్యక్రియలు కూడా ఒక 50,000 పంపించారు. అలాగే బండి సంజయ్ అన్న, ఆది శ్రీనివాస్ అన్న మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, సిరిసిల్ల కాంగ్రెస్ నుంచి మహేందర్ రెడ్డి అన్న, మీరు కూడా ఖచ్చితంగా ప్రసాద్ గారి కుటుంబానికి మీరు అండగా నిలబడాలి. ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళ 3 పిల్లలన్నా ఖచ్చితంగా మీరు హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చిన్న పిల్లలు, జర్నలిస్టుల పరిస్థితి మీకు తెలియంది కాదు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు మీరు చేదోడు వాదోడుగా అండగా నిలబడి వాళ్ళ చదువులకయ్యే ఖర్చు కానీ వాళ్ళకి కనీసం ఇల్లు లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పించే ప్రయత్నం చేయాలి. మహేందర్ రెడ్డి అన్న ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి మీరు మా ప్రెస్ క్లబ్ తరఫున, మా జర్నలిస్ట్ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ. ఆదిశీనన్న మీరు కూడా ఖచ్చితంగా ప్రసాద్ కుటుంబాన్ని ఆదుకుంటారని నేను భావిస్తూ ఈరోజు వాయిదా మార్నింగ్ న్యూస్ కూడా మేము ఆయనకు సంతాపకంగా ఇవాళ ఇస్తలేం. ప్రసాద్ కుటుంబానికి బలగం టీవీ తరఫున కూడా ప్రాగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ధన్యవాదాలు.